అనంతపురం జిల్లా గుంతకలులో దారుణం జరిగింది. రాజేందర్ నగర్లోని శ్రీ చైతన్య పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ అరుణపై కత్తితో దాడి చేశారు. లంచ్ బ్రేక్ సమయంలో స్కూల్ నుంచి టీచర్ను బయటకు పిలిచాడు గుర్తు తెలియని వ్యక్తి. గేటు బయట మెడపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన టీచర్ను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏం రాలేదా? ఒక్కసారి ఆడ మా ప్రిన్సిపల్ కి రా. విద్యాబుద్ధులు నేర్పే టీచర్ల మీదే తెగబడుతున్నారు అగాంతకులు. అనంతపురం జిల్లా గుంతకలులో దారుణం జరిగింది. రాజేంద్ర నగర్లోని శ్రీ చైతన్య పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ అరుణపై కత్తితో దాడి చేశారు. లంచ్ బ్రేక్ సమయంలో స్కూల్ నుంచి టీచర్ను బయటకు పిలిచాడు గుర్తు తెలియని వ్యక్తి. గేటు బయట మెడపై కత్తితో దాడి చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన టీచర్ను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లా గుంతకలులో దారుణం జరిగింది. రాజేందర్ నగర్లోని శ్రీ చైతన్య పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ అరుణపై కత్తితో దాడి చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. ఈ గుంతకల్ పట్టణం రాజేంద్ర నగర్ లో ప్రైవేట్ పాఠశాల చైతన్య పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ అరుణపై గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడి చేశాడు. లంచ్ బ్రేక్ సమయంలో పాఠశాల వద్ద ఉన్న టీచర్ ను బయటకు రావాలని గుర్తు తెలియని పిలిచాడు. అయితే అదే సమయంలో ఆమె పోవడానికి నిరాకరించి అయితే బలవంతంగా ఆమెని బయటికి పిలుచుకొచ్చాడు. గేటు బయట మెడపై కత్తితో గాయపరిచి పారిపోయాడు. ఈ వీడియోస్ కూడా సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే కత్తితో గాయపరిచేటప్పుడు ఆ చెట్టు అడ్డం ఉండడంతో సీసీ ఫుటేజ్ లో ఆ దృశ్యాలు రాలేదు. మిగిలిన దృశ్యాలన్నీ ఆచూకీ ఉండడంతో పోలీసులు ఆ దృశ్యాల ఆధారంగా దుండగుని ఆచూకీ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు తీవ్ర గాయాలపైన టీచర్ ను ఉటావటిన స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు పాల్పడిన దుండగుడు ఎవరు, గతంలో వీరికి ఏమైనా పరిచయం ఉందా, లేకపోతే ఎందుకు వచ్చాడు అనే కోణం పైన పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఒక పాఠశాల వద్ద ఈ ఘటన జరగడంతో పట్టణ పరిసర ప్రాంతాలని భయాందోళనకు గురైన పరిస్థితి అయితే ఉంది. దేవి శ్రీనివాస్, ప్రాథమికంగా అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నారు, కానీ ఒక టీచర్ని బయటికి పిలవాలి అంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, లేకపోతే మిగతా స్టాఫ్ కావచ్చు, ఎవరు వచ్చారనేది వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా. ప్రస్తుతానికైతే ఆమె ఎవరు గుర్తుపట్టలేదని చెప్పి చెప్తున్నట్ల పరిస్థితి అయితే ఉంది. హాస్పిటల్ ఆమెకు చికిత్స అందిస్తున్న సమయంలో అతనికి తెలుసా అని కూడా ఆమెను అడిగినట్లు చెప్తున్నారు. అయితే అతను ఎవరో తెలియదని చెప్పి ఆమె ఉపాధ్యాయులు ఎవరైతే టీచర్ ఉందో గాయపడిన ఆమె చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ప్రైవేట్ స్కూల్స్ లో బయటికి గుర్తు తెలియని వ్యక్తి వస్తే బయటికి పంపించారు. అయితే ఎందుకు ఈ వ్యక్తి పిలిచినప్పుడు బయటకు వచ్చిందో కూడా తెలుసుకునే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఒక టీచర్ ని బయటికి పిలిచి కత్తితో దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకున్న కోణం పైన పోలీసులు చూస్తున్నారు. ఎందుకంటే ఆమె మహిళ కూడా మీకు సీసీ ఫుటేజ్లో చూడొచ్చు, బయటకు వచ్చినప్పుడు పరిగెత్తుతూ బయటకు వచ్చిన దృశ్యాలను అతను వెంటనే లోపల నుంచి కూడా అతను కూడా బయట వెంటబడ్డాడు. ఆమె వెంటబడి కత్తితో గాయపరిచిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి గాయపడిన అరుణతో పాటు అక్కడ ఉన్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఎందుకంటే ఈ గతంలో ఇతను ఎవరైనా ఇక్కడ చూసారా,
ఎందుకు దాడి చేయాల్సి వచ్చిన కోణం పైన కూడా పోలీసులు చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో ఉంటాయి. అయితే ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతంలో ఎక్కడైనా సీసీ కెమెరా ఫుటేజ్ ఉన్నాయి, ఎక్కడి నుంచి అతను వచ్చాడు, ఎలా వెళ్ళాడు అన్న కోణం పైన కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రాథమికంగా అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ఈ టీచర్ అరుణపై గుర్తు తెలియని దుండగుంది చెబుతున్నప్పటికీ గతంలో వీరితో ఏమన్నా పరిచయాలు ఉన్న కోణం పైన కూడా పోలీసులు చూస్తున్న విచారణ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. టీచర్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? ప్రస్తుతమే గాయపడిన టీచర్ ని గుంతకల్ ఏరియా హాస్పిటల్ నుంచి చికిత్స అందజేస్తున్న పరిస్థితి ఉంది. లంచ్ బ్రేక్ సమయంలో ఈ దాడికి పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనకు మెడపై కత్తితో దాడి చేసిన వ్యక్తి అటాక్ పాల్పడ్డాడన్న కొనపై కూడా ఇంకా స్పష్టత రానప్పటికీ ఒక వైద్యుడు సంబంధించి ఏదో గత కొన్ని రోజులుగా గొడవ జరుగుతున్నట్లు ప్రస్తుతం కసాపురం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు కూడా అందినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక వ్యక్తితో ఈ టీచర్ మధ్య గొడవ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా కసాపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతను దాడికి పాల్పడిన కోణం పైన కూడా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి తెలిసిన వ్యక్తి అని పోలీసులు కూడా ఏదైతే ఉన్నారో గుర్తించిన పరిస్థితి. గతంలో ఈ టీచర్ కి గొడవ జరిగినట్లు తెలుస్తుంది. గొడవ జరిగిన వ్యక్తి